హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. ఐఎమ్ ఎల్ఐసి అడ్వైజర్. ఈరోజు మనం ఒక అద్భుతమైన చిల్డ్రన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం. పాలసీ నేమ్ ఎల్ఐసి జీవన్ టర్మ్, టేబుల్ నెంబర్ 934 934. ఎల్ఐసి జీవన్ టర్మ్ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఏజ్, ఇక్కడ ఏజ్ ఇన్ ద సెన్స్ మీన్స్ కిడ్ ఏజ్. కిడ్ అంటే ఎదర్ బాయ్ అయి ఉండొచ్చు, గర్ల్ అయి ఉండొచ్చు. 90 days కంప్లీట్ అయిన కిడ్ నుంచి అప్ టు 12 years ఏజ్ మధ్యలో ఉన్న కిడ్ ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రపోజర్ ఏజ్, ప్రపోజర్ అంటే ఎవరు? ఎదర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే కిడ్ పేరు మీద పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళని మనం ప్రపోజర్ అంటాం. ప్రపోజర్ ఏజ్ వచ్చేసి మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి, మాక్సిమం 55 years. అంటే 18 to 55 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ కిడ్కి జీవన్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. సమ్ అష్యూర్డ్, మినిమం సమ్ అష్యూర్డ్ 75,000, maximum సమ్ అష్యూర్డ్ అన్లిమిటెడ్. ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ ఇన్కమ్ బేస్ చేసుకొని దే కెన్ టేక్ 10 lakhs, 1 crore, 100 crores వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ బేస్ చేసుకొని వాళ్ళు తీసుకోవచ్చు. టర్మ్, ఎల్ఐసి జీవన్ టర్మ్ పాలసీలో ఫిక్స్డ్ టర్మ్ అండి, ఓన్లీ 25 years టర్మ్ ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఓన్లీ వన్ టర్మ్ 25 years. పీపీటీ, ప్రీమియం పేయింగ్ టర్మ్ 20 years మైనస్ ఏజ్ అట్ ఎంట్రీ. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం 0 years కిడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే 90 days కిడ్ అంటే 0 years అవుతుంది. 0 years కిడ్ అంటే ఇప్పుడు టర్మ్ ఎంత అవుతుంది? 25 minus 0 అంటే 25 years అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత అవుతుంది? 20 minus 0 అంటే 20 years ప్రీమియం పే చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా 5 years కిడ్కి తీసుకున్నాం అనుకోండి, టర్మ్ అప్పుడు టర్మ్ ఎంత అవుతుంది? 25 years minus 5 అంటే 20 years టర్మ్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత అవుతుంది? 20 minus 5 అంటే 15 years మాత్రమే మనం ప్రీమియం పే చేయాలి. ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఈవెన్ శాలరీ సేవింగ్స్ మోడ్ ఆల్సో అవైలబుల్. మీకు ఏ ప్రీమియం పేమెంట్ మోడ్ కావాలంటే మీరు ఆ ప్రీమియం పేమెంట్ మోడ్ తీసుకొని పాలసీ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎల్ఐసి జీవన్ టర్మ్ పాలసీలో కిడ్స్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎల్ఐసి సర్వైవల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఎల్ఐసి జీవన్ టర్మ్ పాలసీలో సర్వైవల్ బెనిఫిట్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ బేస్ చేసుకొని మీకు రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎగ్జాంపుల్గా మనము 10 lakhs సమ్ అష్యూర్డ్ బేస్ చేసుకొని మనం సర్వైవల్ బెనిఫిట్స్లో ఆప్షన్స్ ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆప్షన్ 1 మీరు తీసుకున్నారనుకోండి, నో సర్వైవల్ బెనిఫిట్ అండి. సర్వైవల్ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తాము? ప్రీమియం కంప్లీట్ అయిన 20 years నుంచి, ఆ ఇయర్ నుంచే 20, 21, 22, 23, 24 కంటిన్యూగా 5 years సర్వైవల్ బెనిఫిట్ ఇస్తామండి. ఇక్కడ మీరు ఆప్షన్ 1 చూస్ చేసుకున్నారనుకోండి, నో సర్వైవల్ బెనిఫిట్ అంటే 20 నుంచి ఎలాంటి సర్వైవల్ బెనిఫిట్ ఉండదండి. 20, 21, 22, 23, 24 ఏవి ఉండవు. 25th year అప్పుడు డైరెక్ట్గా మెచ్యూరిటీ రూపంలో కిడ్ ఏజ్ 25 years వచ్చినప్పుడు 100% సమ్ అష్యూర్డ్ ప్లస్ ఏదైతే ఎల్ఐసి బోనస్ డిక్లేర్ చేసి ఉంటుందో బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ అండి. సపోజ్ మీరు ఆప్షన్ 2 చూస్ చేసుకున్నారనుకోండి, 5% సమ్ అష్యూర్డ్ అండి. అంటే ఇక్కడ మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాం? 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం కాబట్టి 5% సమ్ అష్యూర్డ్ అంటే ప్రీమియం పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత 20 years నుంచి 20, 21, 22, 23, 24 కంటిన్యూగా 5 years ఎవ్రీ ఇయర్ 10% అండ్ సమ్ అష్యూర్డ్ అంటే 50,000 లాగా 5 years ఇస్తామండి. ఇచ్చేసి మెచ్యూరిటీ రూపంలో కిడ్ ఏజ్ 25 years వచ్చినప్పుడు 75% సమ్ అష్యూర్డ్ ప్లస్ ఎల్ఐసి ఏదైతే బోనస్ డిక్లేర్ చేసి ఉంటుందో బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ అండి. మీరు ఆప్షన్ 3 చూస్ చేసుకున్నారనుకోండి, 10% సమ్ అష్యూర్డ్ అంటే 10% సమ్ అష్యూర్డ్ అంటే 10 lakhs మీద 10% అంటే 1 lakh. అంటే 20 years నుంచి ప్రీమియం పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత 20, 21, 22, 23, 24 కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ 1 lakh లాగా 5 years ఇచ్చేస్తారండి. 25th year అప్పుడు కిడ్ ఏజ్ 25th year వచ్చినప్పుడు మెచ్యూరిటీ రూపంలో 50% సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి అండి. మీరు ఆప్షన్ 4 చూస్ చేసుకున్నారనుకోండి, 15% సమ్ అష్యూర్డ్ అంటే 10 lakhs మీద 15% అంటే 1.5 lakhs లాగా 20, 21, 22, 23, 24 కంటిన్యూగా 5 years ఎవ్రీ ఇయర్ 1.5 lakhs లాగా ఇచ్చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 25th year అప్పుడు మెచ్యూరిటీ రూపంలో 25% సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి అండి. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటారో ఆప్షన్ బేస్ చేసుకునే ప్రీమియం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ 4 ఆప్షన్స్లో 4th ఆప్షన్ తీసుకుని ఒక ఉదాహరణ ద్వారా క్లియర్గా ఎల్ఐసి జీవన్ టర్మ్ కిడ్స్కి ఎలా ఉపయోగపడుతుందా అనే దాని గురించి తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్గా కిడ్ ఏజ్ ఏదైనా బాయ్ ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు. కిడ్ ఏజ్ ఇక్కడ కిడ్ నేమ్ ఇక్కడ నేను ఎక్స్ అనుకుంటున్నా. కిడ్ ఏజ్ వచ్చేసి 1 year తీసుకున్నా, సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నా. ప్రపోజర్ ఏజ్ 30 years అంటే ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు ప్రపోజర్. నేను ఇక్కడ ప్రపోజర్ ఏజ్ 30 years తీసుకున్నా. ఆప్షన్ 4 చూస్ చేసుకున్నా అండి. 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 చూస్ చేసుకున్నా నేను. సో
ఆప్షన్ 4 చూస్ చేసుకుని 1 year కిడ్ 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకుంటే ప్రపోజల్ ఏజ్ 30 years అయితే ఇయర్లీ ప్రీమియం 46,294, హాఫ్ ఇయర్లీ ప్రీమియం 23,399 రూపీస్, క్వార్టర్లీ ప్రీమియం 11,825 రూపీస్, మంత్లీ ప్రీమియం 3,942 రూపీస్. ఈ 4 ప్రీమియం పేమెంట్ మోడ్లో ఏదో ఒక ప్రీమియం పేమెంట్ మోడ్ తీసుకొని 1 year కిడ్ 19 years ప్రీమియం పే చేశాడండి. ప్రీమియం పేమెంట్ అయిపోయిన తర్వాత 20 years నుంచి కిడ్ ఏజ్ 20 years వచ్చినప్పటి నుంచి కిడ్ ఏజ్ 1.5 lakhs 20 years, 21 years 1.5 lakhs, 22 years 1.5 lakhs, 23 years 1.5 lakhs, 24 years 1.5 lakhs ఇచ్చేసి డైరెక్ట్గా 25th year అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ కిడ్కి 25th year అప్పుడు వచ్చినప్పుడు మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి కిడ్కి ప్రొవైడ్ చేస్తుందండి. మెచ్యూరిటీ రూపంలో ఏమేమి ఇస్తుంది? 25% సమ్ అష్యూర్డ్, ఎందుకంటే మనం 4th ఆప్షన్ చూస్ చేసుకున్నాం కాబట్టి 25% సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. ఇక్కడ మనము 25% సమ్ అష్యూర్డ్ అంటే ఎంత అండి? 10 lakhs మీద 25% అంటే 2.5 lakhs అవుతుంది. బోనస్ రూపంలో 10,80,000 అవుతుంది. ఫైనల్ అడిషనల్ బోనస్ రూపంలో 3.5 lakhs ఇస్తుందండి. ఓవరాల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 25th year అప్పుడు కిడ్కి 16,80,000 రూపీస్ అంటే 1010D సెక్షన్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ డైరెక్ట్గా కిడ్కి మెచ్యూరిటీ రూపంలో 25 years ఏజ్లో ఇస్తుందండి. ఇక్కడ మనం బోనస్ ఎలా ఇస్తారనే దాని గురించి క్యాల్కులేట్ చేసుకుందాం. 24 years టర్మ్కి ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీలో 1,000 రూపీస్ సమ్ అష్యూర్డ్కి 45 రూపీస్ బోనస్ డిక్లేర్ చేసిందండి. 1,000కి 45 రూపీస్ డిక్లేర్ చేయడం వల్ల 1 lakhకి 100 into 45 అంటే 4,500 రూపీస్ పర్ 1 lakh అవుతుందండి. ఇక్కడ మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాం? 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం. 10 into 4,500 అంటే ఎవ్రీ ఇయర్ 45,000 రూపీస్ బోనస్ యాడ్ చేస్తుందండి. ఇక టర్మ్ ఎంత ఉందండి? 1 year కిడ్ కాబట్టి 25 yearsలో 1 year తీసేస్తే 24 years అవుతుంది. 24 years టర్మ్ ఇంటూ ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేసే బోనస్ 45,000 అంటే ఓవరాల్గా 10,80,000 రూపీస్ బోనస్ అవుతుందండి. ఫైనల్ అడిషనల్ బోనస్ని ఎలా క్యాల్కులేట్ చేస్తున్న దాని గురించి తెలుసుకుందాం. ఎఫ్ఏబి ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్ఐసి అండి. ఏదైతే 15 years టర్మ్ కంప్లీట్ అయి ఉంటుందో ఆ పాలసీకి మాత్రమే ఎఫ్ఏబి తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతుందండి. ఇక్కడ మనం టర్మ్ ఎంత తీసుకున్నాం? 24 years టర్మ్ కాబట్టి 24 years టర్మ్కి ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీలో 1,000 రూపీస్కి 350 రూపీస్ ఫైనల్ అడిషనల్ బోనస్ డిక్లేర్ చేసిందండి. 1,000 రూపీస్కి 350 రూపీస్ డిక్లేర్ చేయడం వల్ల 1 lakhకి 100 into 350 అంటే 35,000 రూపీస్ 1 lakh అవుతుందండి. ఇక్కడ మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాం? 10 lakhs తీసుకున్నాం. 10 into 35,000 అంటే 3,50,000 రూపీస్ బోనస్ అవుతుందండి. ఈ విధంగా 2.5 lakhs సమ్ అష్యూర్డ్ ప్లస్ 10,80,000 బోనస్ ప్లస్ 3.5 lakhs ఫైనల్ అడిషనల్ బోనస్ ఓవరాల్గా 16,80,000 రూపీస్ మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి కిడ్కి అట్ ద ఏజ్ ఆఫ్ 25 years అప్పుడు ఇస్తుందండి. అంటే ఈ 5 years ఇచ్చింది సంబంధం లేదండి. 1.5 lakhs 1.5 lakhs 1.5 lakhs 20, 21, 22, 23, 24 ఇచ్చింది సంబంధం లేకుండా అగైన్ ఎల్ఐసి 25th year అప్పుడు ఏజ్ కిడ్ అప్పుడు 16,80,000 రూపీస్ మెచ్యూరిటీ రూపంలో ప్రొవైడ్ చేస్తుందండి. ఇక్కడ మనము కిడ్కి ఎలా పే చేస్తే ఎలా వస్తుందనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము రిస్క్ కవరేజ్ ఎలా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందామండి. మీరు తప్పుగా అనుకోవద్దండి. కిడ్స్ పాలసీలో జీవన్ తరుణ్ పాలసీలో బోత్ మెంబర్స్కి రిస్క్ కవరేజ్ అవైలబుల్ ఉంటుందండి. అంటే కిడ్కు రిస్క్ కవరేజ్ ఉంటుంది, ప్రపోజర్కు రిస్క్ కవరేజ్ ఉంటుందండి. ఇక్కడ ప్రపోజల్ ప్రీమియం పే చేస్తారు కాబట్టి 30 years ఏజ్ ప్రపోజర్ 1 year కిడ్కి పాలసీ తీసుకొని స్టార్ట్ చేస్తే 4 ప్రీమియం పేమెంట్లో ఏదో ఒక ప్రీమియం పేమెంట్ మోడ్ పే చేసి పాలసీ స్టార్ట్ చేస్తే ప్రపోజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకున్న రోజు నుంచే రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుందండి. పాలసీ ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజు నుంచే రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ అనుకోకుండా తీసుకున్న రోజు కానీ ఆ సంవత్సరంలో కానీ ఆ ఇయర్లో కానీ పే చేసిన ప్రపోజరు ఏదన్నా అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు రిస్క్ జరిగి ప్రపోజర్ మరణిస్తే ఇక్కడ కానీ మీరు ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఎప్పుడైతే మీరు ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ మీరు యాడ్ చేసుకోకపోతే డే 1 రోజు కానీ ఎప్పుడైనా కానీ ప్రపోజర్ ఎవరైతే పాలసీ తీసుకొని కిడ్కి ప్రీమియం పే చేస్తారో వాళ్ళు అనుకోకుండా మరణిస్తే ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ మీరు యాడ్ చేసుకోకపోతే కంటిన్యూగా మీరు ప్రీమియం పే చేయాలండి కిడ్ ఏజ్ 20 years వచ్చేంత వరకు. అదే మీరు ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల పర్ ఇయర్కి 10 lakhs సమ్ అష్యూర్డ్కి ఓన్లీ 1,248 రూపీస్ అవుతుందండి ఇయర్లీ. అంటే హాఫ్ ఇయర్లో ఎంత అవుతుంది? రఫ్లీ 624 రూపీస్. క్వార్టర్లీ తీసుకుంటే
రూపీస్. మంత్లీ తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఇట్స్ 100 రూపీస్ అండి. ఈ 1248 రూపీస్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మీరు డే వన్ ఇట్ సెల్ఫ్ ప్రపోజర్ 1 ప్రీమియం పే చేసి అన్ఫార్చునేట్లీ రిస్క్ జరిగి ప్రపోజర్ చనిపోతే కూడా రెస్ట్ ఆఫ్ ద 19 ఇయర్స్, అంటే 19 ఇయర్స్లో 1 ఇయర్ ప్రీమియం పే చేశాడు అనుకుంటే రెస్ట్ ఆఫ్ ద 18 ఇయర్స్ మీరు 1 రూపీ కూడా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా కిడ్ పేరు మీద ఎల్ఐసి ప్రీమియం పే చేస్తుంది, పాలసీ కంటిన్యూ అవుతుంది. కిడ్ ఏజ్ 20 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా 20, 21, 22, 23, 24 ఎవ్రీ ఇయర్ 1.5 lakhs ఇచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 25th ఇయర్ అప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం 16,80,000 రూపీస్ మెచ్యూరిటీ రూపంలో ఇస్తుందండి. క్లియర్గా చెప్తున్నా, ప్రపోజరు జీవన్ తరుణ్ పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకుంటేనే ఈ బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకోకపోతే మీరు ఎవరైతే ప్రపోజర్ ఉంటారో ప్రపోజర్ మరణించినా కూడా కిడ్ మీద ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రీమియం పే చేయాలి, అప్పుడే పాలసీ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ మనము ముందే చెప్పారు, తప్పుగా అనుకోవద్దండి అని. కిడ్ గురించి కూడా తెలుసుకుందామండి. కిడ్కి డే వన్ ఇట్ సెల్ఫే 1 ఇయర్ పాలసీ స్టార్ట్ చేశాడు. 0 to 8 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎనీ కిడ్, ఇద్దరు బాయ్ కానీ గర్ల్ కానీ, 0 to 8 ఇయర్స్ మధ్యలో ఉన్న కిడ్కి తీసుకున్న రోజు నుంచి 2 ఇయర్స్ వరకు రిస్క్ కవరేజ్ ఉండదండి. ఏ కిడ్ అయినా కానీ పాలసీ స్టార్ట్ చేసిన రోజు నుంచి 2 ఇయర్స్ వరకు రిస్క్ కవరేజ్ యాక్టివేట్ అవ్వదు. ఆ 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రిస్క్ యాక్టివేట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము 1 ఇయర్ కిడ్ అనుకున్నాం కాబట్టి 1 ఇయర్కి పాలసీ తీసుకున్నాడు, అనుకోకుండా టైం బ్యాడ్ ఆ 1 ఇయర్లో చనిపోయాడు అనుకోండి. ఆ 1 ఇయర్కి మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియంని మాత్రమే ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తారండి. లేదు, సెకండ్ ఇయర్లో రిస్క్ జరిగి కిడ్ మరణించాడు అనుకోండి, 2 ఇయర్స్కి ఎంతైతే ప్రీమియం పే చేశారో అంత అమౌంట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తామండి. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ ఎంటర్ అయిన తర్వాత ఫుల్ రిస్క్ కవరేజ్ యాక్టివేట్ అవుతుందండి. ఇక 10 lakhs అమ్మజూడ్ అయినా కూడా 125% రిస్క్ కవరేజ్ కిడ్ పేరు మీద యాక్టివేట్ అవుతుందండి. అంటే 12.5 lakhs రిస్క్ కవరేజ్ యాక్టివేట్ అవుతుంది. సపోజ్ బై మిస్టేక్ కిడ్ ఏజ్ 3rd ఇయర్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ కిడ్ కానీ మరణిస్తే అప్పుడు దాకా పే చేసిన అమౌంట్తో పాటు 12.5 lakhs, అంటే ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 13,84,000 రూపీస్ ప్రపోజర్కి ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తామండి. రిస్క్ ఏం జరగలేదు, కిడ్కి కూడా ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. మనం కిడ్కి రిస్క్ జరగాలని మనం అనుకోవట్లేదు, కానీ ఇన్సూరెన్స్లో ఉన్న ఫ్యాక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను తప్పుగా అనుకోవద్దండి. సో ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. 19 ఇయర్స్కి వచ్చేసాడు, 20 ఇయర్స్ ప్రీమియం పే చేశారు, ప్రపోజర్ ఉన్నారు, కిడ్ ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్గా కిడ్కి 20 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వేయండి. 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత మైనర్ నుంచి మేజర్ అవుతారు కదండి. 20 ఇయర్స్ నుంచి రిస్క్ అంటే సర్వైవల్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది అన్నాను కదా. ఆప్షన్ 4 చూస్ చేసుకోవడం వల్ల 20 ఇయర్స్ నుంచి 1.5 lakhs లాగా 20, 21, 22, 23, 24 కంటిన్యూగా 5 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 1.5 lakhs ఇచ్చేస్తాము. యాజ్ ఇట్ ఈస్గా 25th ఇయర్ అప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 16,80,000 మెచ్యూరిటీ రూపంలో డైరెక్ట్గా కిడ్ ఏజ్ 25 ఇయర్స్ వచ్చినప్పుడు కిడ్కి అండర్ 1010D సెక్షన్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ప్రొవైడ్ చేస్తామండి. ఇక్కడే వన్ మోర్ థింగ్ అండి, బై మిస్టేక్ మీరు అన్ఫార్చునేట్లీ 20, 21, 22, 23 తీసుకున్నారండి, కానీ టైం బ్యాడ్ 23 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అనుకోకుండా కిడ్కి రిస్క్ జరిగి కిడ్ మరణిస్తే ఆ 4 ఇయర్స్ తీసుకున్న 1.5 lakhsతో సంబంధం లేకుండా, అంటే 6 lakhsతో సంబంధం లేకుండా ఎల్ఐసి 25 lakhs అమౌంట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తుందండి. దీస్ ఆల్ ఆర్ ద మేజర్ బెనిఫిట్స్ అండి ఈ పాలసీలో. ఇక్కడ మనం సమ్ మోర్ వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీ నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ పాలసీ అండి. అంటే ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు ఎలాంటి షేర్ మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధం ఉండదండి, మార్కెట్ రిస్క్ ఎలాంటి సంబంధం ఉండదు. మీకు ఎల్ఐసి ఏదైతే బోనస్ డిక్లేర్ చేసిందో, ఏదైతే ఎఫ్ఏబి డిక్లేర్ చేసిందో అది 100% మీకు ఎల్ఐసి ఇస్తుందండి. మీరు ఈ పాలసీలో ఈవెన్ 2 ఇయర్స్ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే లోన్ కూడా తీసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు సపోజ్ ప్రపోజర్ ఉన్నారు, ఒక 5 ఇయర్స్ పే చేశాడు, ఒక 10 ఇయర్స్ పే చేశాడు, ఎమర్జెన్సీగా అతనికి పర్సనల్ ఫైనాన్షియల్ పరంగా అవసరమైంది, మెడికల్ పరంగా అవసరమైంది, కావాలంటే మీరు లోన్ తీసుకోవచ్చు అండి. అంటే మీరు 10 ఇయర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్గా యాక్చువల్గా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా 10 ఇయర్స్ అంటున్నా. 10 ఇయర్స్ వరకు మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో ప్రీమియం పే చేసిన అమౌంట్ మీద 50% నుంచి మీరు ఎప్పుడైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నా అప్పటి వరకు పే చేసిన ప్రీమియం మీద 50% నుంచి 90% వరకు మీకు ఎల్ఐసి లోన్ వితిన్ 48 అవర్స్లో డైరెక్ట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 9.5% అండి, సింపుల్ ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడైతే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేస్తారో అప్పటి నుంచి మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ పాలసీలో లోన్ తీసుకోవడం వల్ల మీకు ఇచ్చే సర్వైవల్ బెనిఫిట్ కానీ ఇక్కడ ఇచ్చే మెచ్యూర్డ్ అమౌంట్ కానీ దేనికి ఎలాంటి సంబంధం ఉండదండి. లోన్లోనే రిస్క్ కవరేజ్ అండి. ఇక్కడ మీరు 1 to 20 ఇయర్స్ అంటే 19 ఇయర్స్ పే చేసే ప్రీమియం కూడా మీరు అండర్ 1080C సెక్షన్ ప్రకారం మీరు ఎవరైతే ప్రపోజల్ ఉంటారో ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు
యాజ్ ఇట్ ఈస్గా ట్యాక్స్ రిబేట్ 80C కింద మీరు పొందవచ్చండి. ఇక్కడ ఇచ్చే 1.5 lakhs కానీ, ఇక్కడ ఇచ్చే ఓవరాల్గా 5 times ఇచ్చే 1.5 lakhs కానీ, 16 మెచ్యూరిటీ రూపంలో ఇచ్చే 16.8 lakhs, 80 lakhs కానీ కంప్లీట్గా డైరెక్ట్గా అండర్ 1020 సెక్షన్ ప్రకారం కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అండి. దీస్ ఆల్ ఆర్ ద మేజర్ బెనిఫిట్ అండి. మీరు ఏ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీకు రిటర్న్స్ అనేది ఉంటుందండి. ఈ పాలసీలో జీవన్ తరణ పాలసీ సంబంధించి మీకు ఇంకేమైనా క్వరీస్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, క్లారిఫికేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చండి. కొత్త పాలసీ కావాలనుకున్న, ఎగ్జిస్టింగ్ పాలసీకి సంబంధించి లోన్ కావాలన్నా, లేదంటే మీకు మెచ్యూరిటీ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా, క్లైంట్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.